వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కప్పు మినపగుళ్ళతో కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక కప్పు మినపప్పు తీసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టుకుందాము. ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ పాటు దీన్ని ఇలానే నాననిద్దాము. పప్పు మంచిగా నానింది కదా, ఇప్పుడు ఇది మనం కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుందాము. ఇలా పప్పు మొత్తం కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఈ బౌల్తో మనం పప్పు తీసుకున్నాం కదా, ఇదే బౌల్తో ఒక 2 బౌల్స్ వాటర్ని యాడ్ చేద్దాము. వాటర్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికిద్దాము. 3 విజిల్స్ తర్వాత పప్పు మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో వేసుకొని చల్లార్చుకుందాము. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ చేసుకుందాము. చూసారు కదా పప్పు అనేది ఎలా మంచిగా ఉడికిందో. ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుందాము. ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఉంది కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్గా చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పిండిని ఒక దానిలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేద్దాము. నేను ఈ బౌల్తోని ఒక బౌల్ మినపగుళ్ళు తీసుకున్నాను కదా, ఇదే బౌల్తో మనం 3 కప్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేద్దాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా కలుపుదాము. ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇదంతటిని కూడా నెమ్మదిగా కలుపుకోవాలి, గట్టిగా పిసికినట్టు కాకుండా. గట్టిగా కలిపితే మనకి జంతికలు అనేవి గట్టిగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పైన వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలానే మూత పెడదాము. ఇలా పైన కొంచెం వాటర్ని వేసుకొని మంచిగా ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలానే ఉంచి తర్వాత మనం జంతికలు అనేవి ప్రిపేర్ చేసుకుందాము. ఇలా వాటర్ పైన వేసుకోకపోతే పిండి అనేది ఆరిపోతుంది. చూసారు కదా పిండి మొత్తం మంచిగా నానింది. ఇప్పుడు మనం జంతిక గొట్టం తీసుకొని ఇందులోకి మనం ఆయిల్ని అప్లై చేసుకుందాము. మనం ఈ జంతిక పిండిలోని కొంచెం మినపప్పును కూడా వాడాం కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోకపోతే మనకి పిండడం అనేది కొంచెం కష్టంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని జంతిక గొట్టంలోని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఏదైనా ఒక గరిటె తీసుకొని దాని మీద మంచిగా జంతికని వేసుకుందాము. ఇలా జంతిక వేసుకొని ఇప్పుడు మనం ఇది ఆయిల్లోకి వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇలా వేసుకున్న జంతికని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వెనక్కి టర్న్ చేసుకోవాలి. మనం వేసిన వెంటనే కనుక తీసేస్తే అవి విరిగిపోతాయి. చూసారు కదా నురగ అనేది మొత్తం పోతుంది కదా, అంటే ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం వేరే దాంట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా జంతికలు అనేవి రెడీ అయినాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా మంచిగా వచ్చినాయో. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.